తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ బోనితిన్ నీవు నా ఉల్లంబందున నిల్చి జృంభణముగా ఉక్తుల్ సుశబ్దంబు శోభిల్లంబల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతి పూర్ణేందు బింబాననా యవ్వని చేజనించు జగమో యవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానినాత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్ తొండము ఏకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల ఒజ్జవయ్యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ తెలుగదేలయన్న దేశంబు తెలుగో ఏను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ ఆమోదిత అవధాన విద్యా వికాస పరిషత్తు అవధాన శిక్షణ సప్తాహ కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజైనటువంటి ఈరోజు మనం దత్తపది అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. దత్తపది అంటే దత్త అంటే ఇవ్వబడింది, పది అంటే పదములు కలిగినటువంటిది. దత్తపది అంటే ఇవ్వబడినటువంటి పదాలు కలిగినటువంటిది అంటే పద్యం అని అర్థం. దత్తపది అంటే ఇచ్చినటువంటి పద్యాలు ఇచ్చినటువంటి పదాలు ఏ పద్యంలో అయితే చెప్పామో ఆ పద్యానికి దత్తపది అని పేరు. అంశాన్ని దత్తపద అనాలి. సరే, మనం పద్యం వస్తుంది కాబట్టి దత్తపది అని అంటాం. అటెళ్ళమ్మా 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 అటుపో అటుపో, లైవ్ నడుస్తాను, అటుపో, మధ్యలో దూరకు, అటుపో. సాధారణంగా 4 పదాలు ఇస్తారు. దత్తపది అనగానే 4 పదాలు ఇస్తారు. ఈ పదాలు ఎట్లా ఉంటాయి అంటే 4 ప్రాసకు అనుకూలమైనటువంటి పదాలు ఉండొచ్చు. ప్రాసకు అనుకూలమైనటువంటి పదాలు ఒకప్పుడు అంటే మొట్టమొదటి వ్యవహారంలో ప్రాసకు అనుకూలమైనటువంటి పదాలే ఇచ్చేవాళ్ళు. కారము, పారము, చేరము, నీరము ఇట్లాంటివి ఇచ్చి పద్యం చెప్పమనేవాళ్ళు. అంటే ఆ పదాలు ప్రాసలో పెట్టుకుంటే సరిగ్గా సరిపోయేటట్టు ఉండే విధంగా ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో ఏమైందంటే మెల్లమెల్లగా పదాలు మారుతూ వచ్చాయి. రామాయణంలో ఉండేటువంటి పదాలు ఇచ్చి భారతార్థంలో చెప్పమని చెప్పడం, భారతంలో ఉండేటువంటి పదాలు ఇచ్చి రామాయణార్థంలో చెప్పమని చెప్పడం, ఇట్లా మారుతూ వచ్చాయి.
ఆ తర్వాత ఇంకా కొంచెం మార్పు వచ్చింది. అన్యదేశ పదాలు ఇచ్చి పద్యం చెప్పమండం మొదలైనవి. అంటే ఉర్దూ పదాలు, హిందీ పదాలు ఇవ్వడం, దాన్ని పద్యంలో చెప్పమండం. చివరికి ఆంగ్ల పదాలను కూడా ఇచ్చి మలేరియా, ఫైలేరియా, డయేరియా లాంటివి కూడా ఇచ్చి పద్యం చెప్పమనేటువంటి స్థితికి ఇవి వచ్చేసాయి. అయితే ఎలా ఇచ్చినా అవధాని చేయాల్సినటువంటి పని ఏమిటి అనేదాన్ని మనం ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు ఈ ఇచ్చేటువంటి 4 పదాలు స్వభాషా పదాలు కావచ్చు, లేదా పరభాషా పదాలు కావచ్చు. ఇది ప్రాథమికమైనటువంటి విభజన. అలా ఇచ్చిన తర్వాత అవధాని దాన్ని స్వార్థంలో కాకుండా పరార్థంలో పూరించండి అని చెప్పి అడగచ్చు. పరార్థంలో పూరించండి అని అడగచ్చు. ఆ పరార్థంలో పూరించడం అంటే అర్థం ఏమిటి? ఉదాహరణకి రామ అనేటువంటి పదం ఇచ్చినాడు అనుకోండి. రామ అంటే రాముడు అనేటువంటి అర్థం రాకూడదు ఆ పదానికి. రా మమ్ము బ్రోవగా అని విడదీసుకుంటాడు. అట్లా విడదీసినప్పుడు ఏమవుతుంది? రామ అనేటువంటి స్వరూపం ఉంటుంది, అంటే పదస్వరూపం ఉంటుంది, కానీ పదార్థం ఉండదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అన్యార్థంలో చెప్పడం అంటే అర్థం ఏంటంటే పదస్వరూపం ఉండాలి కానీ పదార్థం ఉండకూడదు, అది చెప్పాలి. ఇంకొకసారి ఏం జరుగుతుందంటే ఇట్లా ఇచ్చినప్పుడు ఆ స్వార్థంలో ఉండకూడదు అని అన్నప్పుడు ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. అంటే పదాన్ని విడదీయకుండా పదాన్ని అలాగే పెట్టుకొని పదం యొక్క నానార్థాలని వాడుకోవచ్చు. ఉదాహరణకి రామ అనేటువంటి దాన్ని మనం ఇందాకేం చేసినాం? రామము బ్రోవగా అని విడదీసినాం. ఇప్పుడు రామ అంటే స్త్రీ అనే అర్థం ఉంది. రామలందున మేటి అని చెప్పి అన్నాం అనుకోండి, అప్పుడు స్త్రీలలో మేటి అయినటువంటి అనేటువంటి అర్థం వస్తుంది. ఇక్కడ అంటే మనం ఏం చేస్తున్నాం? పదస్వరూపం మారడం లేదు, పదం యొక్క అర్థం మారుతుంది. ఆ పదం యొక్క అర్థాన్ని మార్చడానికి మనం 2 పద్ధతుల్ని పాటిస్తూ ఉన్నాం. మొదటి పద్ధతి ఏమిటి? పదాన్ని విడదీయడం, పదాన్ని విడగొట్టడం. అంటే పదంలో ఉండేటువంటి సిలబల్ని అంటే వర్ణాలను, పదంలో ఉన్నటువంటి వర్ణాలను విడదీసి ముందు పదంతో కొన్ని, తర్వాత పదంతో కొన్ని కలపడం వల్ల వేరే అర్థాన్ని సాధించడం, లేదా నానార్థాల ద్వారా వేరే అర్థాన్ని సాధించడం. ఇట్లా 2 పద్ధతులు ఉంటాయి అన్యార్థం అని అన్నప్పుడు. విడదీసే చెప్పాలనే ఉండదు, నానార్థాలను ఉపయోగించి కూడా చెప్పచ్చు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది పరార్థానికి సంబంధించింది. ఇక స్వార్థం అన్నప్పుడు ఆ పదాన్ని అదే అర్థంలో వాడుతున్నాము అని అన్నప్పుడు అన్ని పదాలని ఆ అర్థంలో వాడడానికి మనకు కొన్ని ఆంగ్ల పదాలు, హిందీ పదాలు ఇచ్చినప్పుడు, అంశాన్ని ఇచ్చినప్పుడు ఆ అంశానికి ఆ పదం సూట్ కాకుండా ఉంటుంది, అంటే సరిపోకుండా ఉంటుంది. ఆ సరిపోనప్పుడు ఏం చెయ్యాలా? అప్పుడు ఖచ్చితంగా అన్యార్థంలోనే ప్రయోగించాల్సి ఉంటుంది, వేరే మార్గం లేదు. మనం అన్యార్థంలో ప్రయోగించు అని అడగలేదు కాబట్టి ప్రాశ్నికుడు మనం అన్యార్థంలో ప్రయోగించాల్సినటువంటి అవసరం లేదు అని అనుకోవాల్సిన పని లేదు. అంశాన్ని ఇచ్చేటప్పుడే అన్యార్థం అని చెప్పకపోయినా మనం అన్యార్థంలో ప్రయోగించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఉదాహరణకి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న అని ఇచ్చాడు అనుకుందాం. దీన్ని అన్యార్థంలో ప్రయోగించండి అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ పదాలను ఉపయోగించి భారతార్థంలో పద్యం చెప్పండి అని అన్నాడంటే అయిపోయింది. అప్పుడు అన్యార్థంలోనే చెప్పాలా, అంతేగాని భారతార్థంలో ఇవి నేను అదే అర్థంలో వాడతాను అని చెప్పని రామునికి ధర్మరాజుకు దౌమ్యుడు రామాయణం చెప్పాడు కాబట్టి రాముడిని గురించి ఇట్లా చెప్పాడు, లక్ష్మణుని గురించి ఇట్లా చెప్పినాడు అని నేను చెప్తానంటే అది మళ్ళీ రామాయణం అవుతుందే కానీ భారతంలో రామాయణం అవుతుంది, కానీ రామాయణ పదాలు భారతంలోకి చేరవు. అందువల్ల అవధాని నాకు ఈ వెసులుబాటు ఉంది,
నేను దీన్ని వాడుకుంటాను అని అనేటప్పుడు ఆ వెసులుబాటు శాస్త్రీయమైందా కాదా అనేది చూసుకోవాలి. శాస్త్రీయమైనటువంటిదా కాదా చూసుకోవాలి. శాస్త్రీయమైనటువంటిదంటే అర్థం ఏంటి? అవధానానికి ఏమన్నా శాస్త్రం ఉందా, రాసి పెట్టారా అనంటే, ఈ పరంపరాగతంగా దేన్ని మనం అనుసరిస్తున్నామో అదే శాస్త్రం, అంతే. శాస్త్రం అనేది కొత్తగా పుట్టుకురాదు. మనకు ఏదైతే అలవాటైందో, ఏదైతే బాగుందనిపించిందో దాన్నే నియమంగా చేస్తే అది శాస్త్రం అవుతుంది, అంతే. వ్యాకరణ శాస్త్రం ఎట్లొచ్చింది, అలంకార శాస్త్రం ఎట్లొచ్చింది, భాషాశాస్త్రం ఎట్లొచ్చింది? ఇవన్నీ పైనుంచి ఊడి పడలేదు. వ్యాకరణ శాస్త్రం పుట్టిన తర్వాత భాష పుట్టదు, మాటలు పుట్టిన తర్వాత భాషాశాస్త్రం పుడుతుంది, భాషాశాస్త్రం పుట్టిన తర్వాత ఇట్లా పుట్టదు. ఉదాహరణకి మానెడు, తూమెడు ఇవి ఉన్నాయి అనుకుందాం పదాలు. అప్పుడేం చేస్తాడు? పరిమాణార్థకంలో కొలత వేసేటప్పుడు ఎడు అనే ప్రత్యయం వచ్చింది అని చెప్తారు, అంతే తప్ప ఇప్పుడు జానెడు, బారెడు, మూరెడు ఈ పదాలు ముందు ఉన్నాయా లేవా? అవి ఉన్నాయి. ఉన్నటువంటి వాటికి ఒక ఏకసూత్రతను కల్పించడమే వ్యాకరణమైన, అలంకార శాస్త్రమైన ఏదైనా. అందుకని ఉన్నదాన్ని మనం సూత్రీకరించుకోవాలి, అంతే. దత్తపదుల్లో కూడా ఇదిగో ఇట్లా చెప్పారు శాస్త్రం అనేమి లేదు. ఇంతకుముందు ఎలా ఉందో దాన్ని అనుసరించి మనమే సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి రావాలి. ఇప్పుడు అవధాని పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి దత్తపదిలో? దత్తపది ప్రాశ్నికుడు చెప్పినప్పుడు ముందు పదాలను శ్రద్ధగా వినాలి. పదాలను శ్రద్ధగా వినాలి. ఏమవుతుంది? ఇప్పుడు ఆయన కలకల జలజల అని ఇచ్చాడు, మనం కలకల కాకుండా గలగల అని వాడేశాం, గలగల అని వాడాం. గలగల అని మనం వాడి పద్యం చెప్తే నేను ఇచ్చింది కలకల అండి అని అంటాడు ఆయన. ఇప్పుడు ఏమవుతుంది? అభిప్రాయ భేదం వస్తుంది. నేను ఇచ్చిన దాన్ని వాడలేదు, మీరేదో మీకు తోచింది వాడుకున్నారు అని. అందుకని ముందుగా పదాన్ని, పదస్వరూపాన్ని శ్రద్ధగా వినాలి. ఇక దాన్ని అదే అర్థంలో ప్రయోగించమని అంటున్నారా, వేరే అర్థంలో ప్రయోగించమని అంటున్నారా అనేది కూడా మనం శ్రద్ధగా వినాలి. ఈ ఛందో నిర్దేశం చేసేటువంటి అవకాశం ఉన్న అంశం ఇది. ఛందో నిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. మనం నిన్న వర్ణన పాఠం చెప్పుకున్నప్పుడు ఏ విధంగా అయితే ప్రాశ్నికుడు ఫలానా వృత్తంలో వర్ణించండి అని అడుగుతాడని చెప్పి అన్నామో, అదేవిధంగా దత్తపదిలో ఛందో నిర్దేశం చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఛందో నిర్దేశం గురించి నిన్న మాట్లాడుకున్నాం మనం. స్వేచ్ఛా ఛందము, స్వేచ్ఛా వృత్తము లేదా వృత్త నిర్దేశం, ఈ మూడు రకాలుగా ఉంటాయి. స్వేచ్ఛా ఛందం అనుకున్నప్పుడు మనకు ఒక జీవలక్షణం ఒకటి ఉంటుంది అవధానికి. ఒక అవధానికి శార్దూలం వేగంగా వస్తుంది, ఒకరికి ఉత్పలమాల బాగా వస్తుంది, ఒకరికి తేటగీతి బాగా వస్తుంది, ఒకరికి మత్తకోకిల బాగా వస్తుంది. ఇది ఆ అవధాని యొక్క జీవలక్షణం. ఆ జీవలక్షణం అదైనప్పుడు ఏం చేయాలంటే, స్వేచ్ఛా ఛందము అన్నప్పుడు నీ జీవలక్షణం ఏదో ఆ ఛందస్సును ఎన్నుకోవాలి, అప్పుడు వేగంగా నడుస్తుంది. ఇక రెండో అంశం ఏమిటంటే, నీ జీవలక్షణం ఉత్పలమాల, కానీ ఇచ్చినటువంటి పదం ఉత్పలమాలలో సరిపోదు. అప్పుడేం చేయాలా? ఉదాహరణకి 3 గురువులుండే పదం ఇచ్చినాడని అనుకుందాం, 3 గురువులుండే పదాన్ని ఇచ్చినాడని అనుకుందాం. నీ జీవలక్షణం ఉత్పలమాల, 3 గురువులుండేటువంటి పదాన్ని నేను ఉత్పలమాలలో చెప్తాను అంటే సాధ్యమవుతుందా? 2 గురువులుంటే చెప్పచ్చు, అంతవరకు దాని లిమిట్. 3 గురువులు ఉన్నాయంటే ఏం చేయాలా? నువ్వు శార్దూలం కానీ మత్తేబం కానీ స్వీకరించాలా. అందువల్ల స్వేచ్ఛా ఛందం అన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఛందో నిర్దేశం చేసినప్పుడు అది ప్రాశ్నికుని పని. 3 గురువులుండేటువంటి పదమిచ్చి ఉత్పలమాల చెప్పండి అని ప్రాశ్నికుడు అడిగినాడు అనుకోండి, అది అతని అజ్ఞానం. అప్పుడు కూడా మనం కల్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు. సంచాలకులు, అధ్యక్షులు ఉంటారు కదా,
వాళ్ళు అదేంటండి మీరు ఛందస్సు ఉత్పలమాల అంటున్నారు, ఇందులో 3 గురువులు ఉన్నాయి, 3 గురువులు ఉండేటువంటి పదం ఉత్పలమాలలో రాదని మీకు తెలియదా అని ఆయనే అంటాడు. ఆయన మార్చమంటాడు, మార్చుకుంటాడు, ఏదో జరుగుతుంది. అప్పటి వరకు మనం జోక్యం చేసుకోకూడదు. ఇదే మన వ్యక్తిత్వం, జోక్యం చేసుకోకూడదు. ఇప్పుడు సంచాలకుడు మౌనవ్రతం పాటిస్తాడు అనుకోండి, అప్పుడు మనం సంచాలకునికి సూచన చేయొచ్చు. ఏమండి ఆయన 3 గురువులు ఉండేటువంటి పదం ఇచ్చాడు, 3 గురువులు ఉండేటువంటి పదం ఇచ్చాడు, అది ఉత్పలమాల్లో చెప్పమని అడుగుతున్నాడు. ఉత్పలమాల్లో 3 గురువులు రావు కదా, మీరేమైనా సూచన చేస్తారా అని మనం సంచాలకులకి చెప్పచ్చు. సంచాలకుడికి ఈ జ్ఞానం లేదనుకుందాం. అంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతూ ఉంటుందంటే, సంచాలకులుగా కూర్చునేటువంటి వాళ్ళు, అధ్యక్షులుగా కూర్చునేటువంటి వాళ్ళు, ఆ అవధాన సభకు డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వేదిక మీద కూర్చోవాలనేటువంటి ఉబలాట ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ప్రాథమికమైనటువంటి చందో జ్ఞానం ఉండదు. అట్లాంటి వాళ్ళు కూర్చున్నప్పుడు మీరు కానిచ్చేయండి, అన్నీ మీరు చూసుకోండి అని చెప్పి అంటాడు ఆయన. అప్పుడు మనమే జోక్యం చేసుకొని అలా ఇలా కాదండి, 3 గురువులు ఒకేసారి రావు, కాబట్టి మీరు ఛందస్సు మార్చండి లేదా పదం మార్చండి అని చెప్పాలి. మొత్తానికి అది ఇందులో పడదు అనేటువంటి విషయాన్ని అయితే మనం కన్వే చేయాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే స్వేచ్ఛా ఛందస్సు ఇచ్చినప్పుడు బాధ్యత మనది, చందో నిర్దేశం చేసినప్పుడు బాధ్యత ప్రాశ్నికుంది. ఈ ఇద్దరికి సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత సంచాలకుంది. ఈ ముగ్గురు సమన్వయం అయిన తర్వాతనే పద్యం మొదలు కావాలి. ఇప్పుడు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న అని ఇచ్చారు. ఇచ్చి ఈ పదాలని, ఇవి ఎక్కడి పదాలు? ఇవి రామాయణంలో ఉన్నటువంటి పదాలు. ఈ పదాలని భారతార్థంలో చెప్పమన్నాడు, ఉత్పలమాల్లో చెప్పమన్నాడు. భారతార్థంలో ఉత్పలమాల్లో చెప్పమన్నాడు. చెప్పండి, ఇది ఉత్పలమాల్లో పడతాయా ఈ పదాలు? రామ పట్టచ్చనా ఉత్పలమాల్లో? అవుతుంది. లక్ష్మణ ఏ గణం? లక్ష్మణ లక్ష్మణ ఏ గణం? బగణం. సరిపోతుందా? సరిపోతుంది. భరత ఏ గణం? నగణం. సరిపోతుందా ఉత్పలమాల్లో? సరిపోతుంది. ఇక మిగిలిందేమిటి? శత్రుఘ్న. ఇదేం గణం? శత్రుఘ్న ఏం గణం? తగణం. తగణం ఉందా ఉత్పలమాల్లో? తగణం ఉత్పలమాల్లో ఉందా? లేదు. ఉత్పలమాల్లో 2 గురువులు ఒకే చోట ఎక్కడొస్తాయి? పాదం చివర, పాదం మొదల్లో. పాదం చివర, పాదం మొదల్లో 2 గురువులు వచ్చిన తర్వాత 3వ అక్షరం ఏముంది చూడండి? జ్ఞా ఉంది. అంటే ఈ జ్ఞా ఎక్కడికి వస్తుంది? ప్రాసస్థానంలోకి వస్తుంది. ప్రాసస్థానంలోకి వస్తుంది. నువ్వు ఆ జ్ఞాప్రాసతో కనుక ఆ వృత్తాన్ని మొదలు పెట్టకపోతే, జ్ఞాప్రాసతో వృత్తాన్ని మొదలు పెట్టకపోతే ఇరుక్కుపోయినట్టే. ముందుకురా, ముందుకురా, రా. జ్ఞాప్రాసతో ఆ వృత్తాన్ని మొదలుపెట్టి తీరాలి. అంటే ఏమర్థం? ఆ పదాలని నువ్వు గమనించకపోతే ప్రమాదం జరుగుతుంది. ఏదో ఒకటి రామ అనే పదం కనిపించగానే అద్భుతంగా నువ్వు పద్యాన్ని ప్రారంభించినావంటే, అద్భుతంగా పద్యాన్ని ప్రారంభించేసినావంటే, జ్ఞాప్రాస వేయకపోతే రామ, లక్ష్మణ, భరత వరకు పద్యం వెళ్ళిపోతుంది. శత్రుఘ్న దగ్గర ఆగిపోతుంది. ఇప్పుడు దాన్ని శత్రుఘ్నాన్ని శత్రుఘ అని చేయలేవు. శత్రుఘ అని చేస్తే అది శత్రుఘ్న కాదు. ప్రాశ్నికుడు ఒప్పుకోడు. ప్రాశ్నికుడు ఏం చేస్తాడు? అంతవరకు మౌనంగా ఉంటాడు. కానీ జరగనేని. ఇది గమనించాల్సింది ఎవరు? సంచాలకులు కూడా గమనించాలి. అంటే ఏమర్థం? సంచాలకులు గారికి కూడా ఈ జ్ఞానం ఉండి తీరాలి. ఆయన జ్ఞాప్రాసతో పద్యం ఎత్తుకోకపోతే, ఒకసారి శత్రుఘ్న చూసినావా అనొచ్చు. అది అనకపోతే అది నేరుగా వాచ్యం అవుతుందని అనుకుంటే, నాయన శత్రుఘ్నుడు అలిగినట్టున్నాడు, వేదికకు రాడేమో గమనించు అని చెప్పి అనాలి. అప్పుడు అవధానికి శత్రుఘ్న అనే పదం వినగానే అవును ఇది ప్రాసలో రావాలి కదా అనేటువంటి స్ఫురణ వస్తుంది. ఆ స్ఫురణ రాకపోతే మాత్రం ఇబ్బంది పడతాం. కాబట్టి దత్త పదాలు ఇవ్వగానే, అంటే పదాలు ఇవ్వగానే మనం గమనించాల్సినటువంటి అంశం, ఈ పదాలు ఏ స్థానంలో ఒదుగుతాయి అనేది చూసుకోవాలి.
అలా చూసుకున్న తర్వాత మళ్ళీ పద్యాన్ని ప్రారంభించాలి. అంతవరకు పద్యాన్ని ప్రారంభించకూడదు. దీంట్లో ఇంకో నియమం కూడా ఉంటుంది. ఇవన్నీ ఒకే వరుసలో రావాలి అని ప్రాశ్నికుడు చెప్పాడు అని అంటే ఒకే వరుసలో మనం పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. రామలక్ష్మణ భరత శత్రుఘ్న అని ఇచ్చినటువంటి ఆయన నేను ఇటు అటు పెడతానండి అని అంటే, లేదండి వాళ్ళ అన్నదమ్ములు కదా, ముందు రాముడు, తర్వాత లక్ష్మణుడు, తర్వాత భరతుడు, తర్వాత శత్రుఘ్నుడు, అట్టే ఉండాలి అని అన్నాడు అనుకుందాం. సుబ్బలక్ష్మి గారు తల అడ్డంగా తిప్పుతున్నారు, రాముని తర్వాత భరతుడు కదా అని. అంటే నేను వ్యవహారం చెప్తున్నా. సరే అట్లే కూడా అన్నారు అనుకుందాం. అప్పుడు కూడా ఏం చేయాలా? వాళ్ళు అడిగినటువంటి వరుస గురించి నేను చెప్తున్నా. అంటే కొన్ని వరుసలోనే రావాలి అనేటువంటి నియమం వాళ్ళు పెట్టుకొని ఉంటారు. మనకు మొదటి పదం స్ఫురించలేదు, నాలుగో పదానికి విరుపు స్ఫురిస్తూ ఉంది. అప్పుడు మనం నాలుగో పదంతో స్టార్ట్ చేయాలని అనుకుంటే ఇవి ఆర్డర్ ఇట్టే ఉండాలి అని అన్నప్పుడు స్టార్ట్ చేయడానికి వీల్లేదు. నీకు స్ఫురించినటువంటి స్ఫురణను నాలుగో పదం దాకా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందే. ఒకటో పదానికి స్ఫురణ, ఒకటో పదాన్ని వెరుచుకోవడానికి కావాల్సినటువంటి ఆలోచన చేసి తీరాల్సిందే, అది తప్పదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. అంటే ప్రాశ్నికుడు దత్తపది అంశంలో 4 పదాలు ఇవ్వడంతో పాటు ఏమేం చేస్తాడు? ఛందో నిర్దేశం చేస్తాడు. ఛందో నిర్దేశం చేస్తాడు. కొందరు ఇంకా ఏం చేస్తారంటే ప్రాసకు అనుకూలమైనటువంటి పదాలు ఇచ్చినప్పుడు ఇవి ప్రాసస్థానంలోనే రావాలి అని కూడా చెప్తారు. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కారము, పారము, చేరము, భారము అని అనుకున్నాం అనుకోండి. మనం ఇవి కారముతో ఎందుకు మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఈ కారముని ఎతి దగ్గర నుంచి వేసుకుంటాం. మమకారము అని వేసి కారము ఎతి దగ్గర వచ్చేటట్టు వేసుకుందాం ఉత్పలమాల్లో లేదా చంపకమాల్లో అని అనుకొని నేను మధ్యలోకి తీసుకొని వస్తాను అంటే ప్రాశ్నికుడు ఒప్పుకోకపోవచ్చు. ఇవి ప్రాసస్థానంలో వచ్చేటట్టు చెప్పండి అని అన్నాడంటే అప్పుడు ఖచ్చితంగా ప్రాసస్థానంలో వచ్చేటట్టే చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రాశ్నికుడికి ఏమేమి వెసులుబాట్లు ఉన్నాయి? 4 పదాలు ఇవ్వడంతో పాటు, ఛందో నిర్దేశం చేయడంతో పాటు, వాటి స్థానాన్ని నిర్దేశం చేయడంతో పాటు వాటి క్రమాన్ని కూడా నిర్దేశం చేస్తాడు. కాబట్టి పదాలు, ఛందస్సు, వాటి క్రమము, స్థానము ఇన్ని నిర్దేశం చేసే అవకాశం ఇందులో ఉంటుంది దత్తపది. స్వార్థము, పరార్థం, అది కూడా స్వార్థం, పరార్థం అనేది కూడా అందులో నిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 5ంటిని నిర్దేశం చేసినప్పుడు వీటన్నిటినీ సమన్వయపరుస్తూ మనం పద్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక స్వార్థం, పరార్థం అనే దానికి సంబంధించి మనం చెప్పుకున్నాం. పరార్థం అడిగినప్పుడు ఎన్ని విధాలుగా చెప్పుకోవాలి? 2 విధాలుగా చెప్పుకోవాలి. ఒకటి నానార్థాలని వాడుకోవాలి, లేదా పదాన్ని విరుచుకోవడం వాడుకోవాలి. ఈ విరిచేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా విరుచుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే విరుస్తున్నామో అక్కడి నుంచి ఒకవేళ అది సమాసం అయిందనుకుందాం, ఆ సమాసమైనప్పుడు మనం పదం లోపల ఉండేటువంటిది ఆ అక్షరం హ్రస్వం అయి ఉంటుంది. దాని తర్వాత ఉండేదాంతో మనం ఇంకొక పదాన్ని కలిపి చేస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి దానికి ముందర ఉండేటువంటి పదం అది దీర్ఘాంతం అయి ఉంటుంది. ఇప్పుడు లత అని ఉందనుకుందాం ఉదాహరణకి. లత అనేది పదం. ఇప్పుడు లతావర అని ఊరికే అనుకుందాం. అట్లా మనకు పదంలో లత వా ఇట్లా ఇచ్చాడని అనుకుందాం. మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు లతవర అని విడదీశాం ఇక్కడికి ఇక్కడికి. కానీ ఈ లత అనేటువంటి పదం సంస్కృతంలో ఆకారాంత స్త్రీలింగం అయినప్పుడు, దీర్ఘంగా ఉన్నప్పుడు సమాసంలో లతవరాన్ని రాదు. అందుకని నేను ఇట్లా విడదీసేస్తాను అని అనుకుంటే ఏమవుతుంది? అది దుష్ట సమాసంగా మారిపోతుంది. అందుకని అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలా.
ఆ పదాన్ని మనం విడగొట్టేటప్పుడు ఆ పద స్వరూపం ఎక్కడికి విడిపోతా ఉందో ఆ పద స్వరూపం ఏమిటి, అది దీర్ఘాంతమా హ్రస్వాంతమా, దాన్ని హ్రస్వం చేయొచ్చునా చేయకూడదా, అక్కడ దీర్ఘం రావాలంటే దత్తపదంలో దీర్ఘం లేకపోతే మనం తెచ్చిపెట్టేదని కాదు గనక ఆ పద్ధతిని వదిలేయాలి. దానికి అక్కడ ఏం చేయాలా, ఇంకేదైనా మార్గం ఉందేమో చూసుకోవాలి, లేదంటే నానార్థాలని మనం ప్రయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది మనం పరార్థంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇప్పుడు 2-3 దత్తపదులు మనం చూసి ఎలా చేశారు పూర్వీకులు అనేది చూసి మనం తర్వాత పాఠంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అర్థమైంది కదా ఏమేం చేయాలా. అవధాని ముందు శ్రద్ధగా వినాలా, పదాలని వినాలి. అంతా పూరించిన తర్వాత మనం పదాన్ని తప్పుగా విన్నామంటే ఆ తప్పుడు పదాన్ని మంచి అర్థంలో పూరించుంటాం మనం. కానీ నేను ఇచ్చింది ఈ పదం కాదండి అంటాడు, అప్పుడు పదాన్ని మార్చమని మనం అడగలేం. అందుకని వినేటప్పుడే చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకు అంటే అందరికీ మైక్ పట్టుకుండేటువంటి జ్ఞానం ఉండదు. మైక్ అనేది చాలా పెద్ద పాఠం. సభలో మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో అది అవతల వాళ్ళకి వినాలంటే మైక్ను జాగ్రత్త చేసుకోవాలా, మైక్ను ప్రసన్నం చేసుకోవాలా. కొందరు మైక్ పట్టుకుంటారు, ఇట్ట పట్టుకున్నప్పుడే శబ్దం వస్తుంది, దాన్ని ఇట్ట పట్టుకుంటారు. హారిజాండల్గా పట్టుకోవాల్సినటువంటి మైక్ను వర్టికల్గా పట్టుకుంటారు. కొందరు ఆ మైక్ దగ్గర మాట్లాడేటప్పుడు కొందరికి తల ఊపేటువంటి లక్షణం ఉంటుంది. ఆ తల ఇట్ట ఊపుతూ ఉంటాడు. ఇట్లా ఊపినప్పుడు మైకుకు దూరంగా పోతుంటాడు. అప్పుడు శబ్దం సరిగా వినపడదు. ఇవన్నీ ఉంటాయి. అందుకని ఇవి మనమేమి అవతల వాళ్ళని ఏమి అనేదానికి లేదు. కాబట్టి మన జాగ్రత్తలోనే మనం ఉండాలి. ఒక్కోసారి మైక్ ఆన్ చేసుకోకుండా కూడా మాట్లాడుతూ ఉంటారు. మనం ఆన్ చేసి ఇచ్చినా కూడా ఇది పని చేయలేదని అంటారు. కారణం ఏంటంటే వాళ్ళు మైక్ పట్టుకోరు సక్రమంగా. వీటన్నిటికీ బాధ్యులు ఎవరు ఏం చేసినా బాధ్యత అవదానిదే. అందుకని ఆయన చెప్పినటువంటి పదాలు మనం జాగ్రత్తగా విన్న తర్వాత మనం గట్టిగా మైక్లో ఒకసారి ఆ పదాలు చెప్పాలి. చెబితే ఏమవుతుంది, అప్పుడు ప్రాశ్నికులు సభలో ఉండేటువంటి వాళ్ళందరూ రాసుకుంటారు ఆ పదాలని. మధ్యలో ప్రాశ్నికుడు ఏమైనా అభ్యంతరం పెట్టినా లేదండి ఆయన చెప్పింది ఈ పదవే అని అంటారు. ఈయనకు వినిపించి ఉంటుంది కాబట్టి అది కాదని చెప్తాడు. అందుకని చాలా జాగ్రత్త తీసుకోవాల్సింది అవధానే తప్ప ప్రాశ్నికుడు కాదు. ఎందుకంటే పని మంది, పద్యం చెప్పాల్సింది మనం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండో విషయం ఏంటి, విన్న తర్వాత ఏం చేయాలా, ఆ పదాల యొక్క స్వరూపం ఏ ఛందస్సులో అడుగుతున్నాడు, అవి స్వార్థంలో అడుగుతున్నాడా పరార్థంలో అడుగుతున్నాడా, స్వార్థంలో ఇముడుతాయా పరార్థంలో ఇముడుతాయా, ఎక్కడికి విడదీయచ్చు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్త పడాల్సింది ఎక్కడ, స్వేచ్ఛా ఛందము అన్నప్పుడు జాగ్రత్త పడాలి. ఇందాక మనం డిస్కస్ చేసినట్టే 3 గురువులు ఉండేటువంటి పదాన్ని స్వేచ్ఛా ఛందం అన్నాడు కదా అనేసి నువ్వు ఉత్పలమాలు ఎత్తుకున్నావంటే అది పట్టదు. మళ్ళీ దాన్ని గురువు లఘు చేసి అని గుంజుకుంటూ ఉండాలి. దానికి పర్వాలేదండి అని అనేటువంటి సహృదయులైన ప్రాశ్నికులు ఉంటే పర్వాలేదు. అట్లా కుదరదు, నేను ఇచ్చిన పదం అది కాదు కదా అనేటువంటి వాళ్ళు ఉంటే మనం ఏం చేయలేం. అందుకని జాగ్రత్తగా వినాలి. తర్వాత సీత, సావిత్రి, దమయంతి, ద్రౌపది 1983లో ఏప్రిల్ నెల 20వ తారీఖున కడప నగరంలో సివి సుబ్బన్న గారు చేసినటువంటి అవధానంలో ఇచ్చినటువంటి దత్తపది. సాధారణంగా మనం నిన్న మాట్లాడుకున్నాం, అవధానం అనేది చాలా ప్రాచీనమైనటువంటి ప్రక్రియే. కానీ
అత్యంత ఆధునికమైనటువంటిది అని. అవధానంలో ఆధునికమైనటువంటి అంశాలు కాంటెంపరీ అంటే సమకాలీన అంశాలన్నీ వస్తూ ఉంటాయి. 1983 అంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి సంవత్సరం. అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ తెలుగుదేశం గురించి అడిగారు. విమలాంబ సరసీతరంగ విమలాంబ సరసీతరంగ సీత సరసీతరంగ సీత. తర్వాత విమలాంబ సరసీతరంగ తరళ శ్వేత ఛదస్ఫూర్తి విక్రముడై. క్రముడై నుంచి రెండో పాదం. విమలాంబ సరసీతరంగ తరళ శ్వేతశ్చదస్ఫూర్తి తరళ శ్వేతశ్చదస్ఫూర్తి విక్రముడై తారక రాముడాంధ్రవసుదన్ తారక రాముడాంధ్రవసుదన్ కైసేయ కైసేయ సావిత్రిగాంచే సావిత్రిగాంచే. ఇక్కడ సావిత్రి సీత పదాన్ని ఏం చేశారు చెప్పండి? విడదీశారు. సావిత్రి పదాన్ని విడదీశారా? లేదు, విడదీయలే. సావిత్రిగాంచే అన్నారు. సావిత్రికి ఉన్నటువంటి నానార్థాలని వాడుకున్నారు. ఇక్కడ సావిత్రి అంటే ఏమిటి? సూర్యుడని అర్థం. సావిత్రిగాంచే ఎందుకు? విమలాంబ సరసీతరంగ తరళ శ్వేతశ్చదస్ఫూర్తి అనని ఆ సరస్సుని వర్ణిస్తున్నాడు కాబట్టి ఇక్కడ సూర్యుడిని తీసుకొని వచ్చాడు. విక్రముడై తారక రాముడాంధ్రవసుదన్ కైసేయ సావిత్రిగాంచే మృదుశ్రీ మృదుశ్రీ దమయంతికమ్మున మృదుశ్రీన్ తమ అంతికమ్మున. అంతికం అంటే సమీపం. ఇక్కడ దమయంతిని ఏం చేశాడు? విడదీశారు. అక్కడ తమ అనేది పదం. అది తమ మృదుశ్రీన్ అనడం వల్ల ఆ తా సరళాదేశమై దమ అయింది. తమ దమ అయింది. అంతికమ్మున అంటే సమీపమున. తమ సమీపములో అనేటువంటిది తమ సమీపము అనేటువంటి దానికి తమ అంతికము అని అన్నాడు. ఆ తా దాగా మారిపోయింది. అప్పుడు దమయంతి వచ్చింది. దమయంతికమ్మున సిరుల్ చేరన్ జనుల్ గాంత్రు భద్రము జనుల్ గాంతురు భద్రము క్షుద్రౌపదికుల్ క్షుద్రౌపదికుల్ క్షుద్ర ఔపదికులు. ఉపద అంటే బహుమానం. ఔపదికుడు అంటే బహుమానాన్ని తీసుకునేవాడు. ఉపదను గ్రహించేటువంటి వాడు ఔపదికుడు. క్షుద్రౌపదికుడు అంటే లంచం తీసుకునేవాడు అని అర్థం. నీచమైనటువంటి బహుమానం అంటే తీసుకోకూడనటువంటి బహుమానం కాబట్టి లంచగొండిని ఏమన్నాడు? క్షుద్రౌపదికులు అన్నారు. అంటే ద్రౌపది అనేటువంటి పదాన్ని ఇచ్చిన కారణం చేత ఒక అవధాని లంచగొండి అనేటువంటి పదానికి క్షుద్రౌపదికుడు అనేటువంటి అద్భుతమైన పదాన్ని తయారు చేశాడు. కాబట్టి పద సృష్టి అనేది, నూతన పద సృష్టి అనేది అవధానంలో జరుగుతూ ఉంటుంది. మనం మొన్న నిషిద్ధాక్షరి పాఠం చెప్పినప్పుడు ఒక మాట చెప్పుకున్నాం. కెంగన్నేడు అనేటువంటి మాట. రక్తాక్షినామ సంవత్సరానికి కెంగన్నేడు అనేటువంటి పదం ప్రయోగించినటువంటి విధానాన్ని చూసాం మనం. అట్లాగే ఇక్కడ కూడా క్షుద్రౌపదికులు అంటే లంచగొండులు. ఇప్పుడు ద్రౌపది అనే పదం అవసరం లేదనుకో, లంచగొండి అనే పదాన్ని హాయిగా మత్తేపంలో వాడేయచ్చు, హాయిగా వాడేయచ్చు. అప్పుడు కొత్త పద సృష్టి జరిగి ఉండే అవకాశం లేదు. కాబట్టి అపూర్వమైనటువంటి పదాలు సృష్టింపబడాలి అని అంటే దానికి అవధానమే సరైనటువంటి వేదిక. క్షుద్రౌపదికుల్ త్యజింత్రు పదవుల్ క్షుద్రౌపదికుల్ త్యజింత్రు పదవుల్
దంద్రమ్యమాణుల్ కలుల్, దంద్రమ్యమాణుల్ కలుల్ కలుల్. విమలాంబ సరసీతరంగ తరళ శ్వేతశ్చద స్ఫూర్తి. ఒక నిర్మలమైనటువంటి సరస్సులో అలా ఆ తరంగాల మీద తేలియాడుతూ ఉన్నటువంటి తెల్లని రాజహంసలాగా ఆ స్ఫూర్తితోని, అంటే ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి కాలుష్యము లేకుండా అని వచ్చాడు. కాబట్టి ఆ తర్వాత ఈ లంచగొండులంతా పోతారు అనేటువంటి ఉద్దేశంతో ఆనాటి సమాజాన్ని ప్రస్ఫుటీకరింపజేస్తూ ఆ పదాల్ని సరైనటువంటి స్థానంలో ప్రయోగిస్తూ వాటిని ఏది విడదీయాలి, దేనికి నానార్థాలు చెప్పాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సీత అనేదాన్ని విడదీశారు, సరసీతరంగా అని. అటు తర్వాత సావిత్రి అనేదానికి నానార్థాలు వాడారు, సూర్యుడు అనే అర్థంలో. దమయంతి అనేదాన్ని రెండు రకాలుగా తమ అంతికమ్మున అని చేసి తాకి ముందర నకారం వేసి సరళాదేశం చేసి ఇన్ని జరిగాయి. ఇవంతా సాధారణంగానే జరిగిపోయినాయని చెప్పి అనుకుంటే ద్రౌపది మాత్రం ద్రౌపది అనకూడదు, ద్రౌపది అనాలి. ద్రౌపది అంటే ద్రుపదుని కుమార్తె ద్రౌపది కాదు. ఆ ద్రౌపది అనేటువంటి పదాన్ని తీసుకోవడం కోసం క్షుద్రౌపదికుల్ అనేటువంటి మాట తయారైంది. అంటే అప్పటికప్పుడు ఇవన్నీ అవధాని తయారు చేసుకోవాలి, ఏ పదం ఎలా తయారవుతుందనేది చూసుకోవాలి. ఇక పదాల్ని విడగొట్టి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు వాటిని వీలైనంత వరకు అర్థవంతంగా విడగొడితేనే. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవధాన వేదిక మీద మీరు పద్యం చెప్పి అప్పచెప్పేసి వచ్చేయచ్చుగాక, దానికి అర్థం చెప్పినా చెప్పకపోయినా చెల్లిపోతే చెల్లిపోవచ్చుగాక. కానీ మనం ఇంటికి వచ్చిన తర్వాత మనం చెప్పినటువంటి పద్యానికి ప్రతిపదార్థం రాసుకోవాలి. అప్పుడు మనం ఎక్కడ తప్పు చేసినాం, అన్వయం ఉందా లేదా, దీంట్లో కర్త ఉందా, కర్మ ఉందా, క్రియ ఉందా, అసలు ఏం అడిగారు, ఆ అడిగినటువంటి అంశం వచ్చిందా అని మనం మొదటే చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? అవధాన పద్యాలన్నీ ముక్తకములు, అవధాన పద్యాలు ముక్తకములు, దేనికదే సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి అర్థాన్ని ఇవ్వాలి, ఆ విధంగా పద్య నిర్మాణం జరగాలి అని చెప్పుకున్నాం. ఇప్పుడు కొన్ని శబ్దానుకరణ పదాలు జలజల, కలకల, సలసల, మలమల రామాయణార్థంలో చెప్పాలి. చాలా సులభంగా జలజల జారు అనేసి మొదలుపెట్టి చంపకమాల్లో చెప్పచ్చు. అయితే ఈ ధ్వన్యనుకరణ పదాలు, వీటిని ఏమంటారు? ధ్వన్యనుకరణ పదాలు అంటారు. ఈ ధ్వన్యనుకరణ పదాలు ఆ ధ్వన్యనుకరణలుగా ఉండకూడదు అని కండిషన్ పెట్టాడు అనుకుందాం. అప్పుడు జలజల అనేదాన్ని నువ్వు జలజల అని వాడలేవు, కలకల అనేదాన్ని కలకల అని వాడలేవు. ఇప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా దాన్ని విడగొట్టాల్సిందే. ఎలా విడగొట్టాలి? రాసుకోండి. సజల జలజాకరంబుల సరసజేరి, సజల జలజాకరంబుల సరసజేరి. సజల అంటే నీటితో నిండిన, జలజాకరములు సరస్సులు, వాటి సరసజేరి వాటి దగ్గర చేరి. సజల జలజాకరంబుల సరసజేరి. ఎవరు? ఏమో తెలీదు. సజల జలజాకరంబుల సరసజేరి సకల కలరావ సుకపిక షండములను, సకల కలరావ సుకపిక షండములను. షండం అంటే సముదాయము అని అర్థం. సకల కలరావ సుకపిక షండములను
కోసల సలక్ష్మిగా జూపే, కోసల సలక్ష్మిగా జూపే కుజకు రాముడు. కోసల సలక్ష్మి అనేటప్పటికి రామాయణం ప్రవేశించింది. అంతవరకు రామాయణం రాలా ఇందులో. కోసల అంటే సూర్యవంశపు రాజుల దేశం, వాళ్ళ దేశం. అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకొని సూర్యవంశపు చక్రవర్తులంతా కూడా కోసల దేశాన్ని పరిపాలన చేశారు. కోసల సలక్ష్మిగా జూపే ఎవరికి? కుజకు. కుజ అంటే ఏం చెప్పండి, అర్థం చెప్పండి. కుజ అంటే అందుకే నిఘంటు పాఠం చెప్పింది మీకు. ఆ 2 శ్లోకాలు మీరు ఇంకా కంఠస్థం చేయలే. కు అంటే అర్థం ఏమిటి? భూమి. కు అంటే భూమి. కుజ అంటే భూమిలో నుంచి పుట్టినటువంటిది. భూమిలో నుంచి పుట్టినటువంటిది ఎవరు? సీత. చెట్టు కూడా మనం చెప్పుకున్నాం, అది తత్పర్యాయ రుహో వృక్ష అని ఆ సూత్రం చెప్పి దాంట్లో నుంచి పుట్టినటువంటిది చెట్టు అవుతుంది అని చెప్పి, అటు తర్వాత ఏం చెప్పానంటే ఈ చెట్టుకు పర్యాయ పదాలు భూమి నుంచి పుట్టినవి అనే వ్యుత్పత్తితో ఉండే చెట్టు పర్యాయ పదాలన్నీ సీతకు పేర్లు అవుతాయి. దాని పక్కన పతి పర్యాయ పదాలు చేరిస్తే రాముని పర్యాయ పదాలు అవుతాయి అని చెప్పినాం, అవునా కాదా? కాబట్టి కుజకు ఎవరికి? సీతకు. రాముడు. రాముడు అమల, రాముడు అమల అవుతుంది. ఆ డమల కానించి 4వ పాదం. రాముడమల మలయానిలోద్భూతమైన హాయి. రాముడమల మలయానిలోద్భూతమైన హాయి. అమల మలయానిలోద్భూతమైన హాయి. ఇప్పుడేమైంది? జలజల, కలకల, సలసల, మలమల అనేటువంటి పదాలు పూర్తిగా ఆ అర్థంలో రాకుండా అవి అందులో ఉన్నాయి అనేటువంటి స్ఫురణ కూడా మనకు కలుగనటువంటి విధంగా దీంట్లో విశేషం ఏమిటి? ఈ జల, కల, సల, మల ముందర ఒక్కొక్క అక్షరాన్ని చేర్చుకుంటూ వచ్చినాం. జలాకు ముందర సజల, తర్వాత కళాకు ముందర సకల, సలాకు ముందర కోసల, మలాకు ముందర అమల, ఇట్లా చేర్చుకుంటూ వచ్చినాం. ఆ తర్వాత రెండో జలాకి ఏం చేసినాం? జలజాకరము, కలరావము, సలక్ష్మి, మలయానిలము, ఆ పదాలని కలిపాం. అందువల్ల ఏమైంది? ఆ ధ్వన్యనుకరణ పదాలు 4 ఒక అర్థవంతమైనటువంటి పదబంధంగా మారిపోయింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఇంకో రకంగా ఇస్తారు. ఎట్లిస్తారు? ఒకే పదాన్ని ఇస్తారు. ఒకే పదాన్ని ఇచ్చి దాన్నే అర్థభేదంతో 4 సార్లు ప్రయోగించండి అని చెప్తారు. ఉదాహరణకి రామ అని ఇచ్చి రాముడనే అర్థం రాకుండా 4 సార్లు దాన్నే ప్రయోగించండి అని అనొచ్చు. గంగా అనే పదాన్ని ఇచ్చి గంగా అనే అర్థం రాకుండా 4 సార్లు పద్యంలో గంగా వచ్చేటట్టు ప్రయోగించండి అని అడగచ్చు. మనకు తమ్ములు అని ఒక పదం ఇచ్చారు. తమ్ములు అనే పదం డాక్టర్ ఆశావాది ప్రకాశ్రావు గారు బళ్ళారిలో అవధానం చేసినప్పుడు ఇచ్చినటువంటి దత్తపది. తమ్ములు అనే పదం ఇచ్చి 4 సార్లు తమ్ములు వచ్చేటట్టు పద్యం చెప్పమని అడిగారు. తమ్ములు 4 సార్లు రావాలి. తమ్ములు విచ్చుతావులటు, తమ్ములు విచ్చుతావులటు, తమ్ములు గల్గి, తమ్ములు విచ్చుతావులటు, తమ్ములు గల్గి, తమ్ములు విచ్చుతావులటు, తమ్ములు గల్గి, పవిత్రమైన, పవిత్రమైన
చేతమ్ములు మెచ్చనెల్లరును. మొదటి తమ్ములకు తమ్ముళ్ళని అర్థం కాదు, తామర పువ్వులని అర్థం. తమ్ములు విచ్చు తావులటు తమ్ములు గల్గి. ఈ రెండోసారి వచ్చిన తమ్ములకు తమ్ముళ్ళని అర్థం. తమ్ములు విచ్చు తావులటు తమ్ములు గల్గి పవిత్రమైన చేతమ్ములు మెచ్చనెల్లరును. పవిత్రమైన చేతమ్ములు మెచ్చ. చేతము అంటే చేష్టలు, నడవడిక. పవిత్రమైన చేతమ్ములు మెచ్చ ఎల్లరును. దర్పిత శాత్రవ కోటిదైన పంతమ్ములు. దర్పిత శాత్రవ కోటివైన పంతమ్ములు. దర్పిత శాత్రవ కోటివైన పంతమ్ములు. పంతమ్ముల్లో మూడో తమ్ములు వచ్చింది. పంతమ్ములు వ్రీలిపో. వ్రీలిపోన్ అని అర్థం. వ్రీలిపోనొకట. పంతమ్ములు వ్రీలిపోనొకట. భద్రము గోరుచునుంద్రు. ఒకట భద్రము గోరుచునుంద్రు. పంచభూతమ్ములు. నాలుగో తమ్ములు పంచభూతాల్లో తమ్ములు. పంచభూతమ్ములు మానవాకృతిని. పంచభూతమ్ములు మానవాకృతిని దాల్చిన వాయన పాండునందను. పంచభూతమ్ములు మానవాకృతిని దాల్చిన వాయన పాండునందను. పాండురాజు కుమారులు పంచభూతాలు మానవాకృతిని దాల్చినవా అన్నట్టు ఉన్నారు అని చెప్పారు. దీంట్లో ఎన్ని తమ్ముళ్ళు వచ్చినాయి చూడండి. ఎన్ని తమ్ములు వచ్చినాయి? 5 వచ్చాయి. దీంట్లో ఒక తమ్ములు మాత్రం ధర్మరాజు తమ్ముళ్ళు. మిగతా తమ్ములన్నీ తమ్ములు అనేటువంటి అర్థంలో వాడలేదు. కాబట్టి ఒకే పదం వేర్వేరు అర్థాల్లో వచ్చేటట్టు, పదమేమో ఒకటే, పద స్వరూపం ఒకటే. ఇక్కడ మనం ఇందాక అనుకున్నాం స్వరూపం ఒకటే కానీ అర్థం మారింది. అది గుర్తుపెట్టుకోవాల్సిందే. అంటే ఈ విధమైనటువంటి పద్ధతి కూడా ఒకటి ఉంటుంది. ఇక కొన్ని ఊర్ల పేర్లు ఇస్తారు. ఊర్ల పేర్లు ఇచ్చి పద్యం చెప్పమని అడుగుతారు. అట్లాంటిది ఒకటి చూద్దాం మనం. ఆగ్రా, ఢిల్లీ, మద్రాసు, మైసూరు. ఆగ్రా, ఢిల్లీ, మద్రాసు, మైసూరు. ఈ 4 ఊర్ల పేర్లు ఇచ్చారు. ఊర్ల పేర్లు ఇచ్చి ఈ మద్రాసు బదులు చెన్నై కూడా ఇవ్వచ్చు. ఇవ్వకూడదని ఏం లేదు. వెంటనే చెన్నై ఇచ్చిన వెంటనే మనకేం గుర్తు రావాలా? శ్రీ విద్యానిధి అయి మహామహిమచే చెన్నై అనేది గుర్తు రావాలి. ఎక్కడిది? ఎక్కడిది? శ్రీ విద్యానిధి అయి మహామహిమచే చెన్నై. ఎవరు రాసింది? కాళహస్తీశ్వర మహాత్యం దూర్జటి రాసినటువంటిది మొదటి పద్యమే. అది గుర్తు రావాలి మనకు. అంటే మనం చదివేటప్పుడు మన దృష్టి ఎట్టుండాలంటే, ఓహో చెన్నై అనిస్తే ఇట్లా రాయొచ్చు అనేది గుర్తుపెట్టాలి. ఆవాలుంగనుదోయ్ అనేసి ఎక్కడైనా చదివామనుకోండి, ఆ వాలు కనుల యొక్క జంట అని అర్థం. అక్కడ వెంటనే మనకు ఆవాలు గుర్తు రావాలి. ఆవాలుంగనుదోయ్, ఓహో ఆవాలు ఇచ్చినప్పుడు మనం దీన్ని వాడుకోవాలి అనేది గుర్తు రావాలి. దాన్ని ఎత్తి పక్కన రాసి పెట్టుకోవాలి, ఆవాలుంగనుదోయ్ అనేసి. ఇట్లా మన పరిశ్రమ కూడా ఉండాలి. ఉంటే స్ఫురణ ఉంటుంది. స్ఫురణకు ప్రధానమైనటువంటి కారణం ప్రతిభ అని మనం అనుకున్నా కానీ అభ్యాసం లేకుండా స్ఫురణ కలగదు. అందుకని నిరంతరం పరిశ్రమ చేస్తూ ఉండాలి, అభ్యాసం చేస్తూ ఉండాలి. అప్పుడే సరైనటువంటి సమయంలో సరైనటువంటి స్ఫురణ కలుగుతుంది. లేదంటే ఏదో ఒకటి చేసి పూరించేస్తాం, బయట వచ్చిన తర్వాత అలా కాకుండా ఇలా చేసి ఉంటే బాగుండు, ఈ మాట అప్పుడే గుర్తొచ్చుంటే బాగుండు అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. అలా కలుగుతూ ఉంది మనకు అని అంటే అర్థం ఏమిటంటే
మన సాధన పరిపక్వ దశకు ఇంకా రాలేదు అని అర్థం, ఇంకా కొంచెం పరిశ్రమ చేయాలి అని అర్థం. అసలు గుర్తే రాకపోతే సార్ అంటే ఇంక మొదలే పెట్టలేదని అర్థం. సరే, అతి లుబ్ధుండు, దీన్ని భారతార్థంలో చేస్తున్నారు సివి సుబ్బన్న శతావధాని గారు. అతి లుబ్ధుండు సుయోధనుండొసగడు, అతి లుబ్ధుండు సుయోధనుండొసగడు, ఐదాగ్రామముల్ వసగడైదాగ్రామముల్ అని రాసుకోవాలి. ఆగ్రా వసగడైదు ఆగ్రామములు. ఇక్కడ పద స్వరూపం రాలేదు, దాగ్రా అని వచ్చింది. అలా రావడానికి కారణం ఏమిటి అంటే అది మధ్యలో వేసుకున్నారు కాబట్టి. అదే ఆగ్రాని మొదలుపెట్టుంటే వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి. అచ్చుతో వచ్చినప్పుడు పాదం మధ్యలోకి ఆ పదాన్ని తీసుకొని వచ్చినామంటే ఖచ్చితంగా ఆ ఇచ్చినటువంటి పదం యొక్క స్వరూపం మారిపోతుంది. ఆ పద స్వరూపం మారిపోకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే అచ్చుతో ప్రారంభమైనటువంటి పదాన్ని వీలైనంత వరకు ప్రారంభంలో వేసేందుకు ప్రయత్నం చెయ్యాలి. అది తర్వాత అతి లుబ్ధుండు సుయోధనుండొసగడైదాగ్రామముల్ తత్ఫలశ్రుతిగా శృతిగా అనేది తర్వాత పాదం. తత్ఫలశ్రుతిగా భారత యుద్ధమంత జరుగంజొచ్చన్, భారత యుద్ధమంత జరుగంజొచ్చన్ తర్వాత తడిల్లీల ఢిల్లీ, తడిల్లీల తటిత్తు తడిత్తు రెండు ఉంటాయి. తటిత్ అంటే మెరుపు తీగ అని అర్థం, తడిత్తన్న రెండు ఒకటే. తడిల్లీల ఢిల్లీ, తడిల్లీల మెరుపు తీగ లాగా అని అర్థం. మెరుపులాగా ఎవరు? సూర్యతనూజుండు. కర్ణుని యొక్క పరాక్రమం అంతా ఎట్లాంటిదని చెప్తున్నాడు? మెరుపు తీగ లాంటిది. అది శాశ్వతంగా ఉండదు, తాత్కాలికమైనటువంటిది. ఆ తాత్కాలికమైనటువంటి కర్ణుని యొక్క పరాక్రమాన్ని నమ్ముకున్నాడు కాబట్టి సుయోధనుడు ఇబ్బంది పడ్డాడు అని అర్థం. అంటే మెరుపు వెలుతురులో దారి నడవడం లాంటిది. మెరిస్తే దారి కనిపిస్తుంది, ఎంతసేపు కనిపిస్తుంది నీకు? తాత్కాలికంగా కనిపిస్తుంది, అటు తర్వాత మళ్ళీ చీకటే. ఇంకా ఒక విశేషం ఏమిటంటే ఆ మెరుపును చూసినటువంటి కళ్ళతో నేలను చూస్తే చీకటి ఎక్కువగా ఉంటుంది, కళ్ళు మబ్బు గమ్మిపోతాయి. ఇక్కడ దుర్యోధనునికి మబ్బు గమ్మిపోవడానికి కూడా కారణం సూర్యకుమారుడైనటువంటి కర్ణుడే. నేనున్నానని చెప్పన్నాడు. మన పద్యం కూడా చెప్పుకున్నాం. ఇమ్మన్నాడైదూళ్ళు భీష్ముడు, గురుండేదో విధిన్ సంధి కానిమ్మన్నాడు, విచిత్ర వీర్యతనయుండేలా విరోధమ్ము పోనిమ్మన్నాడు. ఇంతవరకు సంధికి అనుకూలమైనటువంటి మాటలు. అటుపై కర్ణుని ముఖం మీక్షించి, కర్ణుని ముఖం చూసిన తర్వాత ఎవరు? దుర్యోధనుడు. పొందేమి పొమ్మన్నాడు సుయోధనుండు, అనుగు తమ్ములు రొమ్ములు బింపగన్ అని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అంటారు. అందువల్ల కర్ణుడు సూర్యతనూజుడు, ఆయన తడిల్లీలా అని చెప్పి అన్నాడు. తడిల్లీల సూర్యతనూజుండు పరాక్రమించియును సూర్యతనూజుండు పరాక్రమించియును యంత్రారూఢ మద్రాసు భిన్మతిహీనోక్తుల గూలే. యంత్రారూఢ మద్రాసు
యంత్రారూఢమద్రాసు ఆసురుబిన్ మతిహీనోక్తుల గూలే. మతిహీనోక్తుల గూలి నుంచి 4వ పాదం రాసుకోవాలి. మతిహీనోక్తుల గూలే. అంటే ఎవరు? శల్య సారథ్యంతో కూలిపోయినాడు అని అర్థం. మతిహీనోక్తులు ఎవరివి? శల్యునివి. ఆ మతిహీనోక్తులతో కూలిపోయినాడు. మెచ్చుకొనదామై సూరులా పార్తునిన్, మెచ్చుకొనదామై సూరులా పార్తునిన్. మైసూరు తామై తమకు తాముగా, సూరులు ఆ పార్తునిన్ మెచ్చుకొనగా, సూరులు ఆ పార్తుని మెచ్చుకొనగా అని చెప్పారు. ఆ విధంగా ఆగ్రా, ఢిల్లీ, మద్రాసు, మైసూరు వచ్చాయి. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన, నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏం చెప్పుకున్నాం? అచ్చుతో ప్రారంభమయ్యేటువంటి పదాలు ఇచ్చినప్పుడు వాటిని వీలైనంత వరకు పాదాదిలో వేసుకున్నామంటే అచ్చు అలాగే నిలబడుతుంది, పదస్వరూపం నిలబడుతుంది. వాటిని పాద మధ్యంలోకి తీసుకొని వచ్చినామంటే అప్పుడు ఖచ్చితంగా దాని యొక్క స్వరూపాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అయితే ఎడాగమం వస్తుంది, లేదా నుగాగమం వస్తుంది, లేదా సంధి జరిగిపోతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే దాన్ని ప్రారంభంలో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకోటి చెప్పాం ఏమిటంటే, నీకు కొన్ని పదాలు ఇస్తాడు, దాన్ని అన్యార్థంలో ప్రయోగించండి అని చెప్పడం. అతను చెప్పడం నువ్వు అన్యార్థంలో ప్రయోగించాలి అని. కానీ నువ్వు దాన్ని అన్యార్థంలో ప్రయోగించకపోతే పద్యం రాదు. ఇట్లాంటి పదాలు కొన్ని ఇస్తారు. దానికి ఒక ఉదాహరణ, జాని, జాని, టోనీ, టోనీ, హ్యారీ, హ్యారీ పాటర్లో హ్యారీ, హకార యకారములు, హ్యారీ, మేరీ, మేరీ. రావణ జటాయు యుద్ధం, రావణ జటాయు యుద్ధం శార్దూలం, రావణ జటాయు యుద్ధం శార్దూలం. ఇప్పుడు రావణ జటాయు యుద్ధంలో నీ టోనీ, జానీ, మేరీ, హ్యారీ ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పుడు నేను అన్యార్థంలో ప్రయోగించాలి అని చెప్పాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. అది నియతం. చూడండి, రాసుకోండి పద్యం. సాటోపంబున, సాటోపంబున రావణాసురుడు, సాటోపంబున రావణాసురుడు, సాటోపంబున రావణాసురుడు భూజాని ప్రియంగొంచుబో, భూజాని ప్రియంగొంచుబో. పో అంటే పోగా అని. భూజాని ప్రియంగొంచుబో నాటంకించే, కొంచుబో నాటంకించే జటాయువంతటను, ఆటంకించే జటాయువంతటను బాహ్యారిన్ బలోద్ధాముడై, బాహ్యారిన్ బలోద్ధాముడై. ధాటిగాను అనొచ్చునా? ధాటిగాననే అనొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. రోసి రోయదు అది గుర్తుంటే దీన్ని అనొచ్చు. చేసి చేయదు, ఏమయ్యా దాటిగా అని అంటాడంటే చేసి చేయదు, రోసి రోయదు అని చెప్తే ఇది చెప్పచ్చు. అది గుర్తు లేకపోతే ఇది చెప్పకూడదు. అది దాటిగాను నెటో,
దాటిగాను నెటో నిరాయుధుడుగా ద్వంద్వంబుకై నిల్చే టోనీ వచ్చింది. ఎటో నిరాయుధుడుగా అన్నప్పుడు టోనీ వచ్చింది. బాహ్యారి అన్నప్పుడు హ్యారీ వచ్చింది. భూజాని అన్నప్పుడు జానీ వచ్చింది. జానీ, హ్యారీ, టోనీ వచ్చేసింది. ఇంకేం రావాలా? మేరీ రావాలా. ఆ ఆటంకంబగు నాటంకంబగు అవుతుంది. నాటంకంబగు నాటంకంబగు ప్రాణమే రిపునిచే మేరీ అందాక పోరాడే తాన్ చేనందాక పోరాడే తాన్. ఈ విధంగా దత్తపది అంశాన్ని స్వీకరించడం, దాన్ని విశ్లేషణ చేసుకోవడం, పద్యాన్ని నిర్మాణం చేసుకోవడం, ఛందస్సును ఎన్నుకోవడం మొదలైనటువంటి విషయాల్లో జాగ్రత్త చేసుకుంటూ, అవసరమైతే ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు ఒక లఘు వ్యాఖ్యానాన్ని కూడా అవధాని చేయాల్సి ఉంటుంది. నిజానికి సంచాలకులు చేస్తే బాగుంటుంది. సంచాలకులు అందుకుంటే పర్వాలేదు. సంచాలకులు అందుకోనప్పుడు ఏం చేయాలంటే అవధాని ఒక లఘు వ్యాఖ్యానం చేయాలి. వ్యాఖ్యానం చేయమన్నారు కదా అని ఆ తర్వాత అంశం మర్చిపోయేంత వరకు దీని గురించి మాట్లాడుతూ ఉండకూడదు. ఒక చిన్న లఘు వ్యాఖ్యానం చేయాలి. బాహ్యారిని అన్నాం. బాహ్యారి అంటే అక్కడ నువ్వు హ్యారీ కోసం బాహ్యారిని వేసుకున్నావు అనేది స్పష్టం. కానీ దాన్ని సమర్థిస్తూ నువ్వు చెప్పాలి. శత్రువులు రెండు రకాలుగా ఉంటారు. బయటికి కనిపించే వాళ్ళు, బయటకు కనిపించని వాళ్ళు. కనిపించే శత్రువుల్ని బాహ్యారి అంటాము. కనిపించినటువంటి వాడిని అంతఃశత్రువు అంటాము. అంతఃశత్రువులు అరిషడ్వర్గాలు. ఇప్పుడు జటాయువు అరిషడ్వర్గాలతో కాదు పోరాటం చేస్తూ ఉండేది, ఎదురుగా ఉండేటువంటి రావణాసురునితో పోరాటం చేస్తున్నాడు. కాబట్టి బాహ్యారి అని అన్నాము అని చెప్పాలి. అప్పుడిక ఎందుకు అనవసరంగా ఈ పదం వాడాడు అనేటువంటి ఆలోచన శ్రోతలకు ఉండదు. ఇది నిజానికి తన ప్రయోగాన్ని గురించి తాను చెప్పుకోవడం కంటే కూడా, అవధాని తన ప్రయోగాన్ని గురించి తాను చెప్పుకోవడం కంటే కూడా సమర్థుడైనటువంటి సంచాలకుడుండి లేదా అధ్యక్షుడుండి, ఆ అధ్యక్షుడో లేదా సంచాలకుడో ఇదిగో ఈ పదం చాలా అద్భుతంగా ఉంది, ఈ పదం సముచితంగా ఉంది అనేటువంటి ఒకానొక చిన్న వ్యాఖ్యను అక్కడ అనుసంధానం చేస్తే బాగుంటుంది. ఇది దత్తపదికి సంబంధించినటువంటి విశేషాలు. ఇక్కడికి మనం అవధానంలో ఉండేటువంటి అంశాలన్నింటికి సంబంధించినటువంటి తరగతుల్ని శ్రద్ధగా విన్నాము. మనకు నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, ఆసువు, న్యస్తాక్షరి, వ్యస్తాక్షరి మొదలైనటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలు మనం మొదటి రోజే అనుకున్నట్టు 50 అంశాలు ఉంటాయి అవధానానికి సంబంధించి. ధారణేతర అంశాలు. వాటిలో మనం ఏవైతే అద్యతన కాలంలో అవధానాల్లో విరివిగా వాడుకుంటూ ఉన్నామో, ఏ 5 ధారణాంశాలైతే ఖచ్చితంగా ఉండి తీరాలనో ఆ ధారణాంశాలకు సంబంధించి ధారణేతరాంశాలైనటువంటి పురాణ పఠనము, అప్రస్తుత ప్రసంగం మొదలైనటువంటి వాటికి సంబంధించి కూడా మనం సమగ్రంగా వివరాలు తెలుసుకున్నాం. ఈ వివరాలన్నింటినీ మీరు నోట్ చేసుకున్నారని అనుకుంటూ ఉన్నాను. ఈ వివరాలను ఆధారంగా చేసుకొని ఇక మీరు సాధన మొదలు పెడితే, మీ పద్య సాధన మొదలు పెడితే మీరు కూడా భవిష్యత్తులో అవధానులుగా రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడికి మీరందరూ వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పినటువంటి వారి యొక్క పాఠాలను శ్రద్ధగా విని అందులో ఉన్నటువంటి స్వారస్యాన్ని గ్రహించి అటు తర్వాత దీన్ని ఆచరణలోకి పెట్టాలి. అన్నం తింటే ఆకలి తీరుతుందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది తెలిసినంత మాత్రాన ఆకలి ఎవరికీ తీరదు. అన్నం తింటేనే ఆకలి తీరుతుంది.
కాబట్టి విషయం తెలిసినంత మాత్రాన ప్రయోజనం లేదు. అందుకే ఏం చేయాలంటే దీన్ని అంశాల వారీగా మీరు సాధన చేసుకోవాలి. నిరంతరం నిఘంటువు మీ నాలుక మీద నర్తన చేస్తూ ఉండాలి. కనీసం ఫ్యాషన్ కోసమైనా మీ చేతిలో ధనంజయ్ నిఘంటువో లేదంటే అమరకోశమో ఉండాలి. ఫ్యాషన్ కోసమైనా ఇది పెట్టుకొని తిరుగుతూ ఉండాలి. సినిమాకు పోయినప్పుడు కూడా ధనంజయ్ నిఘంటు ఎత్తుకొని పోవాలి. ఇంటర్వెల్లో మొదటి శ్లోకాన్ని చూసి అట్ట ఒకసారి తిరగేయాలి. అప్పుడు పాప్కార్న్ తినే డబ్బులు తగ్గిపోతుంది, ఇంకో పుస్తకం కొనుక్కోవచ్చు. అందువల్ల పుస్తకం లేకుండా మీరు కనిపించకూడదు. మీ సంచిలో పుస్తకాలు ఉండాలి, మీ ఫోన్లో పుస్తకాలు ఉండాలి, మీ చేతిలో పుస్తకం ఉండాలి, మీ నాలుక మీద పదమో పద్యమో నాట్యం ఆడుతూ ఉండాలి. అప్పుడే మీకు కొత్త పదాలు, వాటి ప్రయోగాలు, వీటిని ఎలా చేయాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటివన్నీ తెలుస్తూ ఉంటాయి. 2-3 పదాలు రాసుకోండి. దీంట్లో మీకు ముఖ్యంగా మీరు చదవాల్సినటువంటిది, ఇందాక మనం దత్తపదిని పూరించుకోవడానికి 2 పద్ధతులు వాడుకుంటామని చెప్పినాం. ఒకటి పదాన్ని విడదీయడం, ఇంకోటి పదానికి ఉండేటువంటి నానార్థాలు వాడుకోవడం. ఈ రెండిటికి సంబంధించి 2 కావ్యాలు ఉన్నాయి. ఒకటి రాఘవ పాండవీయం. రాఘవ పాండవీయానికి వ్యాఖ్యానం రాసినటువంటి వారు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు ఇక్కడే ఉన్నారు. ఆ పుస్తకాన్ని సంపాదించండి. ఆ పుస్తకం ప్రత్యేకత ఏమిటంటే పదాన్ని మనం విడగొట్టడం, సభంగ అభంగ శ్లేష ద్వారా ఉండేటువంటి పద్యాలు అందులో ఎక్కువ కనిపిస్తాయి. దాని తర్వాతది హరిశ్చంద్ర నలోపాఖ్యానం. ఈ హరిశ్చంద్ర నలోపాఖ్యానంలో ఈ సభంగ అభంగ శ్లేషల కంటే నానార్థాలతో ఉండేటువంటి శ్లేషలు ఉంటాయి. అవి 2 కూడా అవధానికి దత్తపది పూరించడానికి కావలసినటువంటి పట్టుగొమ్మల లాంటి పుస్తకాలు. ఆ 2 సంపాదించుకోవాలి. చదివేటప్పుడు ఇది రాసుకోవాలి. ఉదాహరణకు రవినందన అన్నారనుకోండి. రవినందన అన్నప్పుడు 2 అర్థాలు ఉంటాయి. కర్ణుడు అనే ఒక అర్థం ఉంటుంది. రామాయణార్థంలో చెప్పమన్నప్పుడు కర్ణుడు, భారతార్థంలో చెప్పమన్నప్పుడు కర్ణుడు, రామాయణార్థంలో చెప్పమన్నప్పుడు సుగ్రీవుడు. ఇట్లా అదేవిధంగా శకుని అనే ఇచ్చారు. ఈ శకుని అనేది భారతంలో పాత్ర. దీన్ని రామాయణంలో వాడమన్నప్పుడు శకుని అంటే పక్షి అనే అర్థంలో వాడుకోవాలి మనం. లేదా నేను ఆశకు నిష్టగా అనేదో నేను విడదీస్తానంటే నేను విడదీసుకో, నీ ఇష్టం, అది వేరే. కానీ నానార్థం ఒకటి ఉందనేది గుర్తుపెట్టుకుంటే అది ఉపయోగపడుతుంది. కర్ణ శబ్దం, కర్ణుడు చెవి, 2 అర్థాలు. తర్వాత దుర్యోధనుడు అంటే అర్థం ఏమిటి? యుద్ధము చేయ శక్యము గాని వాడు దుర్యోధనుడు అంటే. అదేవిధంగా దుశ్శాసనుడు అంటే శాసించడానికి వీలుగానటువంటి వాడు, లేదా తన శాసనానికి తిరుగులేనటువంటి వాడు. దుశ్శాసనుడు అంటే తన శాసనానికి తిరుగులేనటువంటి వాడు. ఇక్కడ అందులో ఉన్నటువంటి ఒక రాఘవ పాండవీయంలో ఉండేటువంటి ఒక పదబంధం చెప్తున్నాను మీకు. తనరు మాధవ రాసుకోండి, అట్లే రాసుకోండి. తనరు మాధవ తన రుమాధవ. రుమాధవుడు అన్నప్పుడు సుగ్రీవుడు. రుమ భర్త కాబట్టి రుమాధవుడు అన్నప్పుడు సుగ్రీవుడు అనేటువంటి అర్థం వస్తుంది. అది రామాయణార్థం. తనరు మాధవ అన్నప్పుడు భారతార్థం వస్తుంది. ఇట్లాంటివి నోట్ చేసుకోవాలి మనం. తర్వాత అయోధ్య అంటే యుద్ధము చేయ శక్యము కానిది. అంటే ఇక్కడ ఏం వాడుతున్నాం? పదాన్ని మనం విడదీయడం లేదు. పదాన్ని విడదీయకుండా దానికి ఉన్నటువంటి మరొక అర్థాన్ని నానార్థం ద్వారా మనం దత్తపదిని సాధించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా భీముడు అంటే అంటే భయంకరమైనటువంటి వాడు అని ఒక అర్థం. భీముడు అంటే శివుడని కూడా అర్థం. కాబట్టి రామాయణం అర్థంలో భీముణ్ణి ప్రయోగించేటప్పుడు భయంకరమైన అనేటువంటి అర్థంలోనూ మనం వాడుకోవచ్చు. తర్వాత భీష్మ అంటే కూడా భయంకరమైన అని అర్థం. ధృతరాష్ట్రుడు
ధరింపబడిన రాష్ట్రము గలవాడు. ధరింపబడిన రాష్ట్రము గలవాడు అంటే రాజు అని అర్థం, అంతే. పట్టాభిషిక్తుడైనటువంటి రాజు ధృతరాష్ట్రుడు. కాబట్టి ధృతరాష్ట్రుడు అనేటువంటి పదాన్ని మనం రామాయణార్థంలో వాడేటప్పుడు సుగ్రీవుడు ధృతరాష్ట్రుడు అని చెప్పచ్చు, పట్టాభిషేకం అయిపోయింది కాబట్టి. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటిది. తర్వాత సిమ్రాన్ అనేటువంటి పదం ఇస్తే మేడసాని మోహన్ గారు రాజ్యము బాసి మ్రాన్ పడియే అని విడదీశారు. రాజ్యము బాసి మ్రాన్ పడియే, సిమ్రాన్. త్రిష అనే పదాన్ని ఇస్తే త్రిషట్కాధ్యాయి, త్రిషట్కాధ్యాయి అని భగవద్గీతకు పర్యాయ పదంగా వాడారు దాన్ని. 3 షట్కాలు ఉంటాయి, కర్మషట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం అని. ఆ త్రిషట్కాధ్యాయాలు కలిగినటువంటిది, మొత్తం 18 అధ్యాయాలు కలిగినటువంటిది భగవద్గీత. దాంట్లో త్రిష వచ్చింది. ఈ విధంగా మనం పదాలని చూస్తూ ఉంటే, ఇందాక ఆవాలు రాసుకున్నారు కదా, ఆవాలుంగనుదోయి అన్నప్పుడు ఆవాలు. ఇది కావ్యంలో చదివేటప్పుడు ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, పద్యం చదివేటప్పుడు ఏ విధంగా అయితే అర్థం కోసం మనం ఎక్కడికి అర్థం సరిపోతుందో అక్కడికి ఆపుతామో, దత్తపది దృష్టితో చదివేటప్పుడు ఏం చేయాలంటే పద స్వరూపం ఏదేది అక్షరాన్ని కలిపినప్పుడు ఏ కొత్త పదం వస్తుందనేది చూసుకుంటూ చదవాలి. అలా చదివితే మనకు ఈ దత్తపదాలు దండిగా దొరుకుతాయి. సులభంగా వీటినన్నిటినీ మనం పూర్తి చేయొచ్చు. ఈ విధమైనటువంటి ఎక్సర్సైజ్, అభ్యాసం మీరు చేయాలని తెలియజేస్తూ స్వస్తి. ధన్యవాదాలు.